అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ రాఘవేంద్ర రత్నానాం రసానారంగరత్నకి శబ్దాంబుది శరజ్జోష్ణ శరణం మమ శారద స్వామివారి ఆరాధనోత్సవాలు శ్రావణ మాసంలో 352 సంవత్సరాల కింద ప్రారంభమై నేటికి కూడా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము అత్యధిక విశేషం నుండి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మంత్రాలయంలో బృందావనస్థులై నేటికి 353 సంవత్సరాలు అయిపోయినాయి. ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా వెనుక ప్రహ్లాదుడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం ఇది. ఈ తుంగభద్ర నదీ తీరము. ఈ పవిత్రతను గుర్తెరిగే మంచాలమ్మ వారు ఇక్కడ వచ్చి వెలిసి ఉన్నారు. ఆ మంచాలమ్మ వారి యొక్క విశేష కృపాశీర్వాదములతో వెంకటనాథుల వారు అంటే రాఘవేంద్ర స్వామి వారు అమ్మవారిని అడిగి ఇక్కడనే తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రార్థించినారు. అంతకుముందు ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాను వారు స్వామివారి యందు విశేష భక్తిని ప్రపత్తులను చాటుకొని ఏమైనా స్వామివారికి కానుక ఇవ్వాలని అడగగా అప్పుడు మంత్రాలయ గ్రామాన్ని, అప్పుడు మంచాల అనేవాళ్ళు, ఆ మంచాల గ్రామాన్ని అడగగా ఆ సిద్ది మసూద్ ఖాను మంచాల గ్రామాన్ని స్వామి వారికి ఇనాముగా ఇవ్వగా స్వామివారు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ చూసి మంచాలమ్మ వారిని ప్రార్థన చేసి ఈ గ్రామాన్ని స్వీకరించారు దానముగా. ఇది అంత ప్రసిద్ధమైనటువంటి ప్రదేశము. మరి ఇక్కడ సమీపంలో మాధవరానికి దగ్గరగా రాముల వారు త్రేతాయుగంలో వనవాసానికి వెళుతూ అక్కడ ఒక శిల ఉంది. ఆ శిల మీద 7 నిమిషాల పాటు విశ్రమించారంట. ఆ శిలను ఇక్కడ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి బృందావనానికి వినియోగించవలసిందిగా అప్పటి దివాన్ వెంకన్న పంతుకు రాఘవేంద్ర స్వామి వారు ఆదేశించారు. దాని ప్రకారమే ఇప్పుడు ఉన్నటువంటి బృందావనము మామూలు రాతితో నిర్మితమైనది కాదు. దాని మీద రాముల వారు 7 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. దానిని ఒక దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు బృందావనంలో 700 సంవత్సరాల పాటు ఉంటారు అని ప్రతీతి ఉంది. అదేవిధంగా స్వామివారి యొక్క బృందావనంలో దాదాపు 700 శాలిగ్రామాలతో ఒక క్షేత్రమేమి పెద్ద క్షేత్రంలో ఏవేది సన్నిధానం ఉంటుందో ఆ సన్నిధానం అంతా రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావనంలో ఉంది. అందుకే అంటారు సర్వయాత్ర ఫలావ్యాప్త యథాశక్తి ప్రదక్షిణం. అంటే మనం ఎక్కడెక్కడ పోయి గంగాది సకల తీర్థాల్లో స్నానం చేస్తే ఏం పుణ్యం వస్తుందో అవన్నీ కూడా ఇక్కడ సర్వయాత్ర ఫలావ్యాప్త యథాశక్తి ప్రదక్షిణం అని చెప్పి రాఘవేంద్ర స్వామి వారికి అంటారు. అంటే అన్ని చోట్లకు మనం వెళ్ళలేము స్వామి, మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే మాకు అన్ని యాత్రలు చేసిన ఫలాన్ని వస్తుంది అని చెప్పి వాళ్ళు నమ్మి భక్తులు ఆ విధంగా ఇక్కడ వచ్చి ఎక్కడెక్కడో పోయినా కూడా వారికి రానటువంటి ఫలాలు ఇక్కడ స్వామివారు ఇస్తున్నారు. అందువల్లనే దాదాపు 30 ఏళ్ల క్రింద ఇక్కడ వచ్చే భక్తుల సంఖ్య 5,000, 6,000 కన్నా ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు దాదాపుగా దగ్గర 1,00,000 మంది వచ్చి భక్తులు స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. ఆ రోజుల్లో వారం రోజులు, 5 రోజులు, 42 రోజుల పాటు మండలం పాటు సేవ చేసి ఫలాన్ని పొందినటువంటి భక్తులు ప్రస్తుత కాలంలో వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతే వారికి స్వామి వాళ్ళ యోగ్యతానుసారం వారికి ఫలాలను ఇస్తున్నారు. ఆ విధంగా వరాలను ఇస్తున్నారు స్వామి. అదేవిధంగా భక్తి వాళ్ళలో ద్విగుణీకృతమైనటువంటి భక్తితోటి వారి బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా స్వామి యందు విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఈ శ్రావణ మాసంలో జరుగు ఆరాధనకు వాళ్ళ విశేషంగా విచ్చేస్తున్నారు. పరమ పూజ్య శ్రీపాదుల వారు అందరికీ కూడా ఎటువంటి కొరత రాకుండా అనేక విధాలుగా వసతి సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ, మరి శుచి శుభ్రత కానీ, స్నానఘట్టాలు కానీ, అదేవిధంగా దర్శనానికి వసతి రూములకు వాహన వ్యవస్థ అన్నింటినీ కూడా చేసి భక్తులకు విశేషంగా అనుగ్రహిస్తున్నారు. శ్రావణ మాసము శుక్లపక్షము అంటే శుక్లపక్షము చతుర్దశి ప్రారంభమయ్యి ఈ రోజు వరకు అంటే పంచమి వరకు నడుస్తుంది. 7 రోజుల పాటు మంత్రాలయంలో విశేషంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక్కొక్క వాహనంపై స్వామివారి ఉత్సవం ఉంటుంది. ప్రతిరోజు కూడా బంగారు, వెండి మరియు నవరత్న ఖచ్చిత గజవాహనము అన్ని వాహనాలపైన స్వామివారు ఊరేగుతారు ప్రతిరోజు కూడా. ఈరోజు సర్వ సమర్పణోత్సవం అని అన్ని వాహనాలను ఒక రథంలో కూర్చబడి ఈరోజు విశేషంగా సర్వసమర్పణోత్సవం జరుగుతుంది. ఆ యొక్క ఉత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ ఉత్సవం జరుగుతుంది. ప్రతిరోజు ఉత్తరారావు రోజు మహారథోత్సవం జరుగుతుంది. మరి ఈరోజు మాత్రం సర్వసమర్పణోత్సవం అని భక్తులందరూ కూడా రాత్రి
ఏ విధంగా అయితే తిరుమలలో చక్రస్థానంతో పాటు ఉత్సవాలు పరిసమాప్తి పొందుతాయో అదేవిధంగా మంత్రాలయ మఠం యొక్క పూజలలో ఈరోజు చివరి రోజు, ఈరోజు సర్వ సమర్పణోత్సవం అని చెప్తారు. ఈ ఉత్సవం అయిపోయినాక ఆరాధనోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. మరి అందరూ కూడా వారి వారి యొక్క విధులకు మళ్ళా మామూలుగా వెళ్ళి వాళ్ళు తమ నిత్య నైమిత్య కర్మలు చేసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.